హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం లాసెన్స్ బే కాలనీలో ఎంబీపీ సెక్టర్ 12 లో నందుగిరి ఆపోజిట్ గానే ఒక ఏ సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీ అందరికీ దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇదేంటంటే ఏ టు జెడ్ సర్వీసెస్ అనమాట. ఈ ఏ టు జెడ్ సర్వీసెస్ గురించి మనకి ఒక టైప్ ఆఫ్ ఒక సర్వీసెస్ అయితే అన్ని పెట్టారనమాట. సో ఇతని పేరు ఏంటంటే అరుణ్ గారు అనమాట. సో ఈ అరుణ్ గారు చాలా మంచి థాట్ తోటి ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ తోటి ఇలా పెట్టారు. అది ఏ టు జెడ్ సర్వీసెస్ అనేది నాకు తెలిసి ఒకసారి నేను వాళ్ళని ఒకసారి కనుక్కుంటాను. అర్బన్ క్లాప్ అని ఉంటుంది జనరల్ గా. సో అది ఏంటంటే అది వేరేగా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయితే ఇది లోకల్ గా ఏంటంటే లోకల్ బ్రాండ్ అనమాట. సో ఇది లోకల్ కొత్తగా స్టార్ట్ చేశారు. సో దీని గురించి ఏంటనేది మనం కనుక్కుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఏ సర్వీస్ అంటే ఏ టు జెడ్ సర్వీస్. ఏ టు జెడ్ సర్వీస్ అంటే ఆల్ఫాబెట్స్ మనం తీసుకుంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండే ప్రతి సర్వీస్ నా దగ్గర ఉంది. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి, ఒక సాధారణమైన మనిషి బతకడానికి ఉండే ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి ఉంటాయో ఆ ప్రతి ఒక్క సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఏ ఆల్ఫాబెట్ నుంచి జెడ్ వరకు ఉండే నేను వెతకగా దొరికే 175 సర్వీస్. అది ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక బిల్డింగ్ కొట్టాలన్నా నా దగ్గర కట్టడానికి ఉన్నారు, కొట్టడానికి ఉన్నారు, డిజైన్స్ ఉన్నారు, మొత్తం ఎలక్ట్రీషియన్ నుంచి ప్లంబింగ్, మొత్తం కార్పెంటర్, పెయింటర్, మొత్తం అన్ని సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆఫీస్ వచ్చి లాసెన్స్ బే కాలనీలో పెట్టుకున్నాను. ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్, తర్వాత వేపగుంట, తర్వాత ఇసుక తోట, ఇలా బ్రాంచెస్ కొన్ని ఎన్ఏడి దగ్గర కొన్ని పెట్టుకుంటాను. ఎందుకంటే అవైలబిలిటీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాజువాక కస్టమర్ ఎవరో ఫోన్ చేసి నాకు సమ్ ఏసీ సర్వీస్ నాకు కావాలన్నాడు, ఏసీ క్లీనింగ్ సర్వీస్ కావాలి. ఇప్పుడు ఆ గాజువాక కస్టమర్ నేను పంపించానంటే నేను ఇక్కడి నుంచి సర్వ్ చేయలేను కదా. సో దానికి నేను ఎన్ఏడి దగ్గర ఒక బ్రాంచ్ పెట్టుకొని అక్కడి నుంచి ఎవరైతే లోకల్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు పెట్టుకొని వర్క్ చేస్తాను. దీనివల్ల నాకు మొత్తం నా కేటగిరీ నేను ఎలా అంటే ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఈ ఆఫీస్ అందరికీ ఉద్యోగం కావాలి, ప్రతి ఒక్క వర్కర్కి నేను ఉపాధి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇప్పుడు గాజువాకలో వచ్చింది అనుకోండి, ఆ లోకల్లో ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ హోల్డర్స్ని నేను గాజువాకలో పంపిస్తాను. వేరే వర్కర్ అయితే వచ్చి రారు. వేరే వర్కర్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి కానీ, లేకపోతే ఎంబీపీ జంక్షన్ నుంచి కానీ, లాసెన్స్ బే నుంచి కానీ, లేకపోతే ఇక్కడ రామాటాక్సీ నుంచి కానీ అక్కడికి అంత దూరం వెళ్ళరు. ఆ లోకల్ వర్కర్కే ప్రియారిటీ ఇస్తాను. దీనివల్ల నాకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరైతే ఏసీ టెక్నీషియన్ కానీ వర్కర్స్ ఉంటారో వీళ్ళకి ఫస్ట్ థింగ్ అనేది నేను జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాను, సర్వీస్ ఇస్తున్నాను వాళ్ళకి. నేను బిజినెస్ పరంగా సర్వీస్ ఇస్తున్నాను. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే, నాకు కూడా బిజినెస్ ఏ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి వైజాగ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో వ్యూవర్స్, ఈ ప్రతి ఒక్కరికి ఏ సర్వీస్ అనేది నాది కూడా యాడ్ ప్రమోటింగ్ అవుతుంది. సో ఈ రెండు విషయాల పరంగా నేనైతే ఏ సర్వీస్ పెట్టడమైంది. ఈ ఏ సర్వీస్ కూడా ఇంకా టాప్ బ్రాంచెస్ హైదరాబాద్, బెంగళూరు కూడా నాకు ఇంకా లొకాలిటీలో పెట్టాలనే ఆలోచన ఉంది. కానీ నా సర్వీస్లో నేను ఇచ్చేది అంటే 170 సర్వీసెస్ ఇస్తున్నాను. లైక్ ప్రతి ఒక్కరూ నా దగ్గర ఉంటారు. క్యాట్ డిజైనర్స్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఇంకా నా సర్వీస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ పాయింట్. సో సార్, నాకు ఒక చిన్న క్వెరీ అయితే ఉంది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్ గా బయట జనరల్ సర్వీసెస్ కానీ ఇలాగ బర్త్డే పార్టీస్ అని చాలా ఉన్నాయి. అది నేను అన్ని చూశాను. దాంతో పాటు 120+ సర్వీసెస్ అంటే అన్ని సర్వీసెస్ మీరు ఇస్తారని చెప్పారు. ఇది ఇంకో విషయం ఏంటంటే, నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనకి చాలా మంది అర్బన్ క్లాప్ ఏదైతే ఉంటుందో అట్లాంటిది అనిపిస్తుంది. కాకపోతే అది బ్రాండింగ్, ఇది మీరు ఏంటంటే లోకల్లో ది బెస్ట్ బ్రాండ్ అవ్వాలని మీరు కోరుకుంటారు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. కానీ ఇది పాసిబుల్ అవుతుందా? తప్పకుండా సార్. అంటే మీరు ఒక క్వశ్చన్ ఫస్ట్ అడిగారు, ఏంటంటే ఇప్పుడు అర్బన్ క్లాప్ కంపెనీ ఉంది, లేకపోతే సమ్ అదర్ కంపెనీ. ఏ కంపెనీని కూడా ఇలా ఆ కంపెనీ ఇలా చేసింది, ఈ కంపెనీ ఇలా చేసింది అని ఏమి చెప్పను. ఐమ్ ద స్టార్ట్అప్. నేను చేసింది ఏంటంటే, వేరే కంపెనీ వాళ్ళు ఎంతమంది కంపెనీ వచ్చినా వాళ్ళ ప్రైస్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అది కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ ఒక వాష్రూమ్ క్లీనింగ్కి వెళ్ళాలి. వాష్రూమ్ క్లీనింగ్కి వెళ్ళిన కస్టమర్ వాష్రూమ్ క్లీనింగ్ కావాలి అనుకుంటే, ఫ్లోర్ అయినా లేకపోతే హౌస్ అయినా ఏదైనా కావాలి అనుకుంటే, సమ్ అదర్ సర్వీస్ నుంచి ఒక పర్సన్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళారు అంటే ఆ ఎగ్జిక్యూటివ్ కూడా ఇక్కడ ఇచ్చే ప్రైస్ వేరేగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పే లిక్విడ్ కావాలి, లేకపోతే ఎక్స్ట్రా కావాలి, ఎక్కువ స్టెయిన్స్ ఉన్నాయి అని ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మా దగ్గర ఒక్కసారి మేము ఏదైతే ప్రైస్ చేస్తామో ఆ ప్రైస్ ఇంకా కట్టుబడి ఉంటాం. కస్టమర్ ఇస్ గాడ్ అనేది మా కొటేషన్ కూడా. అది ఓకే. బట్ మీరు చెప్పినట్టు కొన్నిసార్లు ఎక్స్ట్రా అవ్వాల్సి వస్తే ఆ ఎక్స్ట్రా కూడా మీరు పెట్టుకుంటారు. ఎక్స్ట్రా కూడా కావాలంటే మేము డబ్బులు పెట్టుకొని పెట్టించుకుంటాం, కానీ కస్టమర్ని ఎప్పుడు బేర్ చేయడం. మేము ఎప్పుడు కస్టమర్ని ప్రెజర్ పెట్టాము. ఇంత అవుతుంది సార్, ఇంకా ఎక్స్ట్రా పడుతుందని మాత్రం చెప్పు. ఎందుకంటే మేము ఏదైతే కొటేషన్ కస్టమర్కి అందిస్తామో ఆ కొటేషన్ తగ్గట్టుగానే ఏ సర్వీస్ అనేది అనుకూలంగా ఉంటుంది. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే,
ఇప్పుడు ఏ సర్వీసెస్ అని ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు అర్బన్ క్లాప్ ఉంది, అర్బన్ క్లాప్ కి మనం ప్లే స్టోర్ లోకి వెళ్తే ఒక యాప్ కొడితే వస్తుంది. Correct. అలాగే ఏ సర్వీసెస్ కి సంబంధించిన ఏదైతే చెప్తారో ఆ యాప్ ఏమైనా ఉందా? ఈ మంత్ ఎండింగ్ కల్లా నా యాప్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాను సార్. ఐఎమ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్, నేనే క్రియేట్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఆఫ్ కోర్స్ నేనే సాఫ్ట్వేర్ డెవలపర్, నేను దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఏపీకే ఫార్మేట్లో. అది వెబ్సైట్ క్రియేట్ చేసి ఏపీకే ఫార్మేట్ రెండు ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను దాన్ని రిలీజ్ చేస్తాను. అది తప్పకుండా వ్యూవర్స్ అయినా కస్టమర్స్ అయినా ఎవరైనా లాగిన్ అవ్వచ్చు అందులో. సో టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే సార్, మీలాంటి వాళ్ళు చూసి చాలా మంది సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇన్స్పైర్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఒక కంపెనీ కింద పనిచేసే కంటే మనం కూడా సొంతంగా క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అనుకుంటారు ఖచ్చితంగా. అవును. సో మీరు యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఇఫ్ ఇట్ గెట్స్ సక్సెస్ఫుల్ అండ్ ఇట్ షుడ్ బి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీని గురించి ఒక మాట చెప్తాను సార్. ప్రతి ఒక్క ఎంప్లాయీకి బిజినెస్ చేయాలనే థాట్ మాత్రం 100% ఉంటుంది. 100% ఉంటుంది. కానీ అది ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ, లేకపోతే పెట్టుకునే ప్లేస్ బట్టి కానీ, ఏదైనా కొంత బ్యాక్ అండ్ వేస్తారు. ప్రతి ఒక్కరు బ్యాక్ డోర్, కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేస్తారు సిచ్యువేషన్స్. ఈ ఫ్యామిలీ అది మెయిన్ రీజన్. నేను చెప్పేది ఫినాన్షియల్ క్రైసిస్. అదేనా కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల నేను ఒక బిజినెస్ పెడుతున్నాను అంటే ఫస్ట్ చుట్టుపక్కల అందరూ వచ్చి ఇంటి దగ్గర మనం చాలా మంది దగ్గర తీసుకుంటాం. వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇది అవ్వదు అనగానే ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోతారు. ఒకరు చెప్తే పర్లేదు, దగ్గర ఒక 10 మంది దాకా అదే విషయం చెప్పారనుకోండి, ఇంకా మైండ్లో మనకు రన్ అయిపోతుంది. ఏంటంటే నా బిజినెస్ ఇంకా అవ్వదేమో, ఇంకా తర్వాత నేను అప్రోచ్ అవ్వలేనేమో, ఇంకా చేసిన బిజినెస్ అవ్వకపోతే ఇంక ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నానే ఇంకా నాకు లీడ్ అవ్వదేమో అని ఒక భయం ఉండిపోద్ది. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ మెయిన్ కారణం అది. ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని ఉంటుంది. నా ఏజ్ 29 years. ఈ 29 yearsలో 29 yearsలో నేను బిజినెస్ పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచే కొంత గ్రాస్పింగ్ పెట్టుకున్నాను, కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాను, దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకొని నేను ఎప్పుడు నాకు టైం దొరుకుతుందా నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామని నాకు కోరిక ఉండిపోయింది ఎప్పటి నుంచో. అది ఇప్పుడు ప్లాన్ కాదు సార్, ఎప్పటి నుంచో పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది, నేను పెట్టుకున్నాను. ప్రీ ప్లాన్. ఓకే అరుణ్ గారు, ఇప్పుడు మీ ఏ సర్వీసెస్ ఏదైతే మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా, అంటే ఉన్న సర్వీసెస్ కాకుండా ప్లస్ 120 ఉన్నాయని చెప్పారు కదా, దాని గురించి ఒక డీటెయిల్స్ చెప్పగలరా? సో మా వ్యూవర్స్ కి కొంచెం తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి సిస్టంలో చూపిస్తేనే బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఎలక్ట్రీషియన్ సర్వీస్ నుంచి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ప్లాస్టిక్ వెల్డింగ్, కార్పెంటర్, వాష్రూమ్ క్లీనర్, హౌస్ క్లీనర్, ఐరన్ వెల్డర్స్, గ్లాస్ వర్క్స్, నెక్స్ట్ వచ్చేసి సీసీటీవీ, నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ డెకరేషన్స్, ఫ్లవర్ డెకరేషన్స్, బెలూన్ డెకరేషన్స్, నెక్స్ట్ క్యాటరింగ్ సర్వీస్, సెంటరింగ్ సర్వీస్. సెంటరింగ్ అంటే ఇప్పుడు చూడండి, మనం స్లాబ్ వేస్తాం, కింద జస్ట్ ఒక కర్రలో పెట్టి చేస్తారు సెంటరింగ్ సర్వీస్. అది నెక్స్ట్ వచ్చి బర్త్డే డెకరేషన్స్, మెహందీ గర్ల్స్, బ్యూటీషియన్స్, ఇంటీరియర్, ఆఫ్టిన్ డ్రైవర్స్. మనకి డ్రైవర్ కావాలన్నా నేను పంపిస్తాను. కార్ వాష్, హోమ్ సిలిండర్ వర్క్స్, ఇంటికి సిలిండర్ కావాలన్నా, టాటూ వర్కర్స్, టైల్స్, శాండ్, ఐరన్, బ్రిక్ సప్లైస్, సిమెంట్, వెజిటేబుల్స్, వుడ్, వాటర్, నెక్స్ట్ వాటర్ ట్యాంక్ సప్లైస్. నెక్స్ట్ పంతులు కావాలన్నా నా దగ్గర ఉన్నారు. డీజే ఉన్నారు, ఇప్పుడు మనకు డీజే కావాలి, వాళ్ళు కూడా ఉన్నారు. కార్ కావాలన్నా ఉంది. మొబైల్ సర్వీస్, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటర్ సర్వీస్, టెక్నీషియన్, సీసీటీవీ, కీ మేకర్స్, తాళం తయారు చేయాలన్నా, బౌన్సర్స్, సెక్యూరిటీ సర్వీస్, హౌస్ కీపింగ్, షామియానా, ట్రావెల్స్, ఫోటోగ్రాఫర్స్, ట్యాంక్ క్లీనర్స్, మార్బుల్ వర్కర్స్, టైల్ వర్కర్స్, సోఫా మేకర్స్, గార్డెనర్స్, టెంపో ఆన్సర్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడికో ట్రిప్ వెళ్ళాలి, టెంపో కావాలి, టెంపో ఉన్నారు, సర్వేయర్స్, డాక్యుమెంట్ రైటర్, ట్రీ కటర్స్, పెట్ సప్లైస్, పెట్ ఫుడ్ సప్లైస్, ఫ్లెక్సీ, ఎల్ఈడి బోర్డ్స్, డ్రమ్ ప్లేయర్స్, టీషర్ట్ ప్రింటింగ్స్, ఏసీ టెక్నీషియన్స్, ఆర్టీ వర్క్స్, ఫుడ్ సప్లైస్, వాటర్ బాటిల్స్ అండ్ సప్లైస్, కార్ డెకర్స్. నెక్స్ట్ నేటివ్ వాటర్ ప్యూరిఫైర్స్ కావాలన్నా, వాటర్ డెకరేషన్స్, వాల్ డెకరేషన్స్ ఉన్నాయి, లేజర్ హెయిర్ రిడక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెడికల్ సప్లైస్, స్పా లాంజ్, ఆయుర్వేద, జేసీబీ క్రెయిన్ సప్లైస్. నెక్స్ట్ వచ్చేసి బాబ్ క్యాట్ ఉంటుంది కదా, ఆ బాబ్ క్యాట్వి, క్రెయిన్ సర్వీసెస్. లేకపోతే మనకి ఏంటిది ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కావాలన్నా ఒక 20 సర్వీస్ ఉంటాయి, ఆ 20 సర్వీస్. టైలర్ కావాలన్నా, ఈవెన్ టైలర్ కావాలన్నా, టీవీ టెక్నీషియన్ కావాలన్నా, ట్రాన్స్పోర్ట్ కావాలన్నా, ఇవన్నీ మొత్తం అన్ని సర్వీసులు కలిపి నా దగ్గర 175 సర్వీసెస్ ఉన్నాయి. మొత్తం టోటల్ అన్ని కలిపి 75. ఇందులోనే మైల్డే కొన్ని సర్వీసులు ఉన్నాయి కలిపేసి. మొత్తం టోటల్ 175 సర్వీస్ నా దగ్గర ఉన్నాయి. ఒక ఇంటికి ఎన్ని కావాలో, ఒక మనిషికి కానీ ఒక ఇంటికి కానీ, మనిషి అయినా ఇల్లు ఉన్నా ఒకటి మనిషికి ఎన్ని సర్వీసులు కావాలో ఒక ఇంటికి కూడా అన్ని సర్వీసులు నా దగ్గర 175. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఎవరైనా నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది పరంగా నా దగ్గర ప్రతి ఒక్క ఇబ్బందికి నా దగ్గర సొల్యూషన్ అయితే ఉంది. 100% నా దగ్గర సొల్యూషన్ అయితే ఉంది. అది A to Z అంటే A నుంచి Z వరకు ఎన్ని సర్వీసులు, అన్ని సర్వీసులు నేను ప్రొవైడ్ చేసిన. నా నా ఎగ్జిక్యూటివ్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయంగానే హాఫ్ అన్ అవర్, ఇప్పుడు ప్రజెంట్ కాల్లో రన్ అవుతుంది. అది 1 month. ఈ మంత్ ఎండింగ్ కల్లా 26th to 30th వరకు, 30th ఐ థాట్
30th కల్లా నేను మొత్తం యాప్ అంతా డిజైన్ చేస్తాను. వెబ్సైట్ అది services app. ఏ సర్వీస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ గూగుల్ ప్లే స్టోర్లో డిప్లాయ్ చేసుకుంటాను. డిప్లాయ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ యాప్ 100% యూటిలైజ్ అవుద్ది ప్రతి ఒక్కరికి. సో ఓకే అండి, నా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీ సర్వీసెస్ గురించి. Done. ఆల్మోస్ట్ మీరు యాక్చువల్లీ 175 సర్వీసెస్ ఉన్నాయని చెప్పారు, కానీ ఉన్న 75 సర్వీసెస్ చాలా ఇనఫ్ అసలు చెప్పాలంటే. మరి ఇంకా ఇంకేం సర్వీసెస్ ఉన్నాయో నాకు తెలియదు, ఇంకా అదే చాలా యాప్ ఉన్నాయి. వస్తే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్ వెజిటేబుల్స్ కావాలన్నా నా దగ్గర ఉన్నాయి, అవునా? ఫిష్ కావాలన్నా ఉంది, Chicken, ఫ్రెష్ mutton కావాలన్నా ఉంది. ఉంది. ఇవన్నీ సర్వీసులు ఉన్నాయి. అవన్నీ నేను ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. అవన్నీ ఏపీకే ఫార్మెట్ లో లైవ్ చూడొచ్చు ప్రతి ఒక్కరు. సో ఇంకా యాప్ అయితే రాబోతుంది. యాప్ లో ప్రతి ఒక్కటి డిస్ప్లే చేద్దాం నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క దానికి బుక్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. బుక్ నౌ మనం కొట్టంగానే దాని ప్రైజెస్ ఎంత, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో కాంపిటేటర్స్ చాలా మంది నాకున్నారు. ఈ కాంపిటేటర్ లో నేను తక్కువ ప్రైస్ ఇస్తే కానీ నేను వెల్ గ్రో అవ్వలేను ప్రతి ఒక్క విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కటి కస్టమర్ కి అందే రీతిలోనే ప్రతి ఒక్కరికి కస్టమర్ కి ఏదైతే థాట్ అనుకుంటారో ఈ ప్రైస్ కి నాకు వస్తే మంచిది అని, ఆ ప్రైస్ లో నేను సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంకేంటంటే ఇంకా యాప్ లో మొత్తం అన్ని వచ్చేస్తాయి, ఇంకా నెంబర్స్ ఇంకా మీరు చెప్పినట్టు మొత్తం అన్ని వెల్డర్ కౌంట్, వెల్డర్ నా లొకేటింగ్ ఏదైతే అవును. చూసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే సార్, సో ఈ ఏ సర్వీసెస్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో ఇది సూపర్ సక్సెస్ అవ్వాలి. విశాఖపట్నం మొత్తం ఆ పేరు Thank you, sir. మారిపోవాలని, అర్బన్ క్లాప్ ఏదైతే ఉందో అలా మారిపోవాలని, సో మీకంటే ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలని కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీకు విష్ చేస్తాం. Thank you, sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ అండి, థ్యాంక్ యూ. బై.